committee will be constituted to give a report. So that also we are looking into. So don't need to worry. PG hostels for both boys and girls students are also there. This is also under construction. We don't need to worry about that. Soon we'll inaugurate once it's constructed. And exemption of FRS for PG students and house surgeons, GAV may be requested to sort out this issue another. That also definitely we will look into and we will make sure that it is done according to your area. And apart from these two concerns, what you have raised, those we have noted down and definitely we will put it in the notice of Honorable Chief Minister and myself and Secretary will work on it for you. And last superintendent Adigaru, Mahaprasthanam issues ఉన్నాయని చెప్పి Mahaprasthanam will make sure that there should be any issues. కావాల్సిన అవసరం అయితే మాట్లాడి and extra vacancies కూడా ప్రొవైడ్ చేస్తాను and definitely will address this issue. Tally Vida Express ఈ abortion related cases ప్రస్తుతానికి డెలివరీ ఉమెన్ కి అండ్ అట్ ది సేమ్ టైం కొంత మనకి ఈ సుక్రోస్ ఈ మన వాళ్ళకి కావాల్సినటువంటి నాట్ సుక్రోస్ వాళ్ళకి కావాల్సినటువంటి అదర్ ఏదైనా మాల్ న్యూట్రిషన్ కానీ అలాంటి కండిషన్స్ ఏదైనా ఉన్నాయి ఏదైనా స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నా దాన్ని కూడా మనం ప్లాన్ చేసాము. బట్ సో ఫార్ ఈ డెలివరీ అయినాకనే మనం దీన్ని వాడుతూ ఉన్నాము అండ్ విల్ లుక్ ఇన్ టు దిస్. If there is any possibility, definitely we try to accommodate your request, Superintendent. Definitely look into this, what better we can do on this. So these are the things, concerns, and apart from this, any concerns are there? Make tells to earlier, mana teaching hospitals కానీ ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఫంక్షన్ అయ్యాయి, ఇప్పుడు సఫిషియంట్ ఫ్యాకల్టీ మనకు ఉంది, ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉంది అండ్ మనము ఇంకా కొంత మీ చేతుల్లో కూడా కొంత మన సూపరింటెండెంట్ అవ్వచ్చు ఉన్నటువంటి హాస్పిటల్ జిఎస్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ సూపరింటెండెంట్ గారు మాట్లాడుతారు. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ అండి. అసలు కొంచెం కూర్చుంటే బాగుంటుంది. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అద్భుతానికి తెరతీసాం. ఇవాళ ఎమర్జెన్సీ పేషెంట్ అయితే మాత్రం చాలా మంది వస్తున్నారు. 600 నుంచి 1200 పేషెంట్స్ ప్రతిరోజు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వెంటిలేటర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే గవర్నమెంట్ మీద నమ్మకంతో వస్తున్నారు. ఇక్కడ ప్రజలు బతికిస్తారని ఆశతో వస్తున్నారు. ఆ ఆశకి అంకురార్పణ చేసినైతే దానికి దైవమైతే మాత్రం ఏం చేయాలని ఒక 6 నెలల నుంచి ఆలోచించినట్టు ఐసీయూ అనేది ఐసీయూ లేకపోవడంతో పేషెంట్ చాలా ఇబ్బంది పడతారు. బయట ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపు ₹1,00,000 రోజు తీసుకుంటున్నప్పుడు పేషెంట్లు వాళ్ళ జేబులో చిల్లుబడి ఇల్లు గుల్లైపోయి ఎక్కడ మనకి బతికేది అంటే వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ ఫిక్స్డ్ ఆధారపడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇవాళ వెంటిలేటర్ల కోసం అంబులెన్స్ లో వస్తున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ ఊపిరి పోయడం కోసం వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో నిలబడి ఉంది. వాళ్ళ బాధ్యతగా వాళ్ళ ప్రాణాలు కాపాడటం అనే కానీ బుధాన్ని తెచ్చుకున్న వాళ్ళ గవర్నమెంట్ మనందరం సపోర్ట్లు కొట్టాల్సిన అవసరం ఉంది. అందరూ గట్టిగా సపోర్ట్లు కొట్టి ఇవ్వాలి. ఒక
40 lakhs అయితే మాత్రం మీరు ఇచ్చిన మ్యాచింగ్ గ్రాంట్స్ లో సివిల్ వర్క్ చేయండి. అలానే ఏపీ మెడిసిన్ ద్వారా చాలా రకాల మనకి ఎక్విప్మెంట్ కూడా వచ్చింది. వెంటిలేటర్స్ కానీ మల్టీపారా మానిటర్స్, ఇన్ఫిలిన్ పంప్స్, వాట్ నాట్, ఇది అది కాకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు సప్లై చేశారు. అలానే ప్రభుత్వంతో పాటు మేము కూడా ఉన్నాం, మేము కూడా దానం చేస్తామని కొందరు దాతలు అయితే మాత్రం ఇక్కడ వచ్చారు. దాంట్లో గుమ్మడా కృష్ణమూర్తి గారు, రవికుమార్ గారు, అలానే మస్తాన్ వలి గారు, ఇలాంటి వాళ్ళు కూడా దాదాపు 40-30 లక్షల విలువైన కార్డ్స్ కానీ కొన్ని ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం పనిచేస్తుంటే మేము కూడా పనిచేస్తాం. ప్రజలు ప్రభుత్వంలో చేయగలపడం అయితే మాత్రం గత 70 ఏళ్లలో నాకు కనబడలేదు, ఇవాళ ఏదో నాకు కనబడతా ఉంది. నేను ఇక్కడ 40 ఏళ్ళకి పనిచేస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున డొనేషన్ రావడం కూడా అద్భుతం అనిపిస్తా ఉంది. సో ఈ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సో ఇవాళ ఈ ప్రోగ్రామ్ కి ఇచ్చేసిన మా విడుదల రజనీ గారికి, విడుదల రజనీ గారు వాళ్ళ గుంటూరుకు వచ్చేసారు. మన హాస్పిటల్ ఎప్పుడో దత్తత తీసుకున్నారని చెప్పారు. మీరు చాలా పెరిగిందంటే అంతకుముందు 15 మంది ఉండేది, 4000 మంది ఓపీ వస్తున్నారు. అలానే ఇక్కడ గ్రాడ్యుయేట్ దాదాపు 1000 మంది పైన వస్తున్నారు. ఇంతమందికి ఉచిత వైద్యం ఫ్రీగా చేయాలంటే ఎంత ఖర్చు అయితే మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరికి వాళ్ళు బయటకు వెళ్తే ఆరోగ్యం కొనుక్కోవాలంటే వేల కొలది రూపాయలు, లక్షలాది రూపాయలు సంచుల్లో కాదు మూటల్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చిల్లిగా మీ ఆరోగ్యానికి భరోసా ఇచ్చే గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకు జరుగుతూ ఉంది. ఇవాళ ఐసీయూ డెవలప్మెంట్ అంటే మాత్రం నాకు అద్భుతంగా అనిపించింది. ఒక వైట్ హౌస్ కల్పిస్తూ ఉంది. ఇవాళ అడ్వాన్స్డ్ ఐసీయూ అంటే కార్పొరేట్ హాస్పిటల్ మించి ఇక్కడ మనం చేయగలిగాము. మీ అందరూ కూడా సహకారాలు అందించిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. I request our beloved DP to few words.
కూడా పెట్టి రెగ్యులర్ గా రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇక్కడ సహకరిస్తున్న నర్సింగ్ సిబ్బంది కానీ, డాక్టర్ సిబ్బంది కానీ, టెక్నీషియన్స్ కానీ, ఆరోగ్య మిత్రులు డిఈఓ ప్రతి ఒక్కళ్ళు దీంట్లో హెల్ప్ చేస్తున్నారు. మీరు చేసిన కృషి అయితే మాత్రం వాళ్ళ గవర్నమెంట్ కూడా గుర్తించింది. గవర్నమెంట్ కూడా గుర్తించి ఒక అప్రిసియేషన్ ఇవ్వడం అనేది మాత్రం నాకు అద్భుతంగా కనపడుతుంది. సో అద్భుతాలు చేయడానికి మనం అడుగులు వేయాలి, అడుగులు అందరూ అడుగు వేయాలి, అందరూ కలిసి ఒక మంచి వైద్యాలయాన్ని దేవాలయంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఆ దేవాలయాన్ని మరింత ఉన్నతిగా తీసుకురావడానికి మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు. ఇవాళ మంత్రి గారిని మాట్లాడాలనుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని మరి మేయర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ మూడు గారికి, అలాగే మా డిఎంఈ గారికి, మా సూపరింటెండెంట్ గారికి, మా డిఎంహెచ్ఓకి, మా ప్రిన్సిపల్కి అండ్ ఇక్కడ చేసినటువంటి మా హెల్త్ స్టాఫ్ అందరికి, అలాగే డిఎంహెచ్ఓకి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి మా హెల్త్ ఫ్యాకల్టీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం చూస్తున్నట్టయితే మన గుంటూరు జీజేఎస్ మన మెడికల్ కాలేజ్కి సంబంధించి మనము 500 కోట్లతో నాడు నేడులో భాగంగా మన జీజేఎస్ని ఏ విధంగా దినదిన అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం, ఏ విధంగా కూడా దీన్ని ప్రోగ్రెస్ చేస్తున్నామో మాతో పాటు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే ఈరోజు 24 బెడెడ్ ఐసీయూ, అడ్వాన్స్డ్ ఐసీయూని మనం ప్రారంభించుకోవడం జరిగింది. సుమారు 3 కోట్ల వ్యయంతో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. లైక్ వైజ్ ఒక 25 lakhsతో మనకి సిఎస్ఆర్ డొనేషన్స్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఒక చక్కటి ఈ అడ్వాన్స్ ఐసీయూని మనం ప్రారంభించుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ మాత్రం కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్కి ఏ మాత్రం కూడా తీసుకుపోకుండా ఉన్నటువంటి ఈ అడ్వాన్స్ ఐసీయూని మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు కూడా ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్స్ అందరికీ చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మీరు చూసినట్టయితే మన జగనన్న ప్రభుత్వం వచ్చాక ఈ హాస్పిటల్ రూపురేఖలు, అలాగే సర్వీసెస్, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందుబాటులో ఉండడం కానీ, ఇక్కడ మనం ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ మనం అందుబాటులో తీసుకొచ్చినటువంటి అన్ని రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అండ్ సేవలు కావచ్చు, ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేస్తాము, ఏ విధంగా స్ట్రెంథెన్ చేస్తాము, ఒకప్పటికి ఇప్పటికీ కూడా మనం ఏ విధంగా హాస్పిటల్ పరిసరాలన్నీ కూడా ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటాం అనేది అందరూ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్స్ మనం తీసుకొచ్చాం అనే దాని మీద. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నటువంటి ప్రతి పేషెంట్, దూరం నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మునుపటి కంటే కూడా మన జగనన్న ప్రభుత్వం వచ్చాక చాలా చక్కగా డాక్టర్లు చూస్తున్నారు, బాగా పట్టించుకుంటున్నారు, మాకు ఉచితంగా మందులు ఇస్తున్నారు, మాకు కావాల్సినటువంటి టెస్టులు కావచ్చు, మాకు కావాల్సినటువంటి ఎక్స్రేస్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు. మరి క్షేమంగా మమ్మల్ని చూసుకుంటున్నారని చెప్పి మరి ఏ విధంగా ఒక సాటిస్ఫాక్షన్ అనేది మన ప్రజల నుంచి వింటున్నామో అదే ఒక మార్పు చిహ్నం, ఒక మంచి మార్పుకు మన ప్రభుత్వం నాంది పలికిందనే చెప్పచ్చు. మరి ఈ రోజున ఇది మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మనము ఈ పీజీ హాస్టల్స్కి అండ్ ఎక్విప్మెంట్ సంబంధించి కూడా అవి కూడా మన 50 crores మనం దానికి ఖర్చు చేస్తూ ఉన్నాము. అండ్ మీ అందరికీ కూడా తెలుసు దీనికా వారి కాంట్రిబ్యూషన్లో ఏదైతే ఎంసీహెచ్ బిల్డింగ్ కూడా 86 crores మనం కట్టిస్తూ ఉన్నాము. అది కూడా పనులు చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్టయితే మరి మన ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి అన్ని ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, అన్ని ఏవైతే ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా 3,820 కోట్లని మరి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ ఉన్నారు. అంటే ఈ ఉన్న వాటి అన్నింటినీ కూడా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడానికి మన జీజేఎస్ లాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మరి ఈ విధంగా వాటి రూపురేఖలు మార్చుతూ నాడు నేడు కింద ఈ విధంగా ఖర్చు చేస్తూ మనం ప్రతి చోట కూడా ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాము. అలాగే రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కూడా మనం చూసినట్టయితే సుమారు 8,500 కోట్ల బడ్జెట్ మనం ఖర్చు చేస్తూ మరి ఇప్పటికే ఒక 5 మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా కూడా ఫేజ్ మేనర్లో అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. అలాగే మనం తీసుకున్నట్టయితే మరి ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ని పెంచడం, ఏదైతే ముఖ్యమంత్రి గారు 3,257 ప్రొసీజర్స్ని పెంచారో అది ఈరోజు హెల్ప్ చేస్తుందనే విషయానికి నిదర్శనం. ఈరోజు 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఈరోజు మన స్టేట్లో ఆరోగ్యశ్రీ ఫస్ట్ కింద బెనిఫిషరీస్గా ఉన్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఆరోగ్యశ్రీ సేవలు ఏ విధంగా మనము విస్తరించాము అనే దానికి.
సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 1 ఫేజ్ 2ని ఏ విధంగా మనము ఇంప్లిమెంట్ చేసి మన క్షేత్ర స్థాయి నుంచే కూడా ఈరోజు స్పెషలిస్ట్ డాక్టర్స్ గ్రామ స్థాయిలోనే ఈరోజు వైద్య సేవలు అందించేటువంటి గొప్ప పరిస్థితులు మన రాష్ట్రంలో జరుగుతుంది. అలాగే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ద్వారా గ్రామానే ఈరోజు ఎక్కడికక్కడ కూడా క్షేత్ర స్థాయిలోనే వైద్య సేవలు అందిస్తూ నెలకు 2 సార్లు మరి గవర్నమెంట్ డాక్టరే ఆ గ్రామానికి వెళ్ళి అవసరమైన ప్రతి ఇంటికి అంటే బెడ్ పేషెంట్స్ ఉన్నటువంటి అవసరమైన ఇంటికి వెళ్ళి కూడా ఈరోజు గవర్నమెంట్ డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారంటే ఎంత గొప్పగా ఈరోజు జగనన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం పరిపాలిస్తుందనేది అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక ఇవన్నీ విషయాలు మనం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మనం చెప్తున్నది ఒకే అట్ ది సేమ్ టైం ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ మా హెల్త్ ఫ్యాకల్టీని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయడం తప్పదు. ఎంత అప్రిషియేట్ చేసినా కూడా తక్కువే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ లైన్ లో మీరుండి ముఖ్యమంత్రి గారి ఆశయాల్ని ఈరోజు మన ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చే దిశగా మీరందరూ ముందు నడిపిస్తున్నారు. కాబట్టి మీ సేవలు ఎప్పటికీ కూడా ఖచ్చితంగా మేము గుర్తించుకుంటాము. మీ సేవలని ఎంత అప్రిషియేట్ చేసినా కూడా అది తక్కువే అవుతుంది. కాబట్టి మీరు ఇదే స్పిరిట్ లో ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా పనిచేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కావచ్చు, మన జీజీఎస్ ఫ్యాకల్టీ అందరూ ఎవ్రీబడి నర్స్ దగ్గర నుంచి కూడా తీసుకున్న డాక్టర్స్ దగ్గర వరకు స్పెషాలిటీ డాక్టర్స్ దగ్గర వరకు ఎవరిని తీసుకున్నా కూడా అందరూ టీం వర్క్ గా చాలా చక్కగా మన హాస్పిటల్ కి మంచి పేరు వచ్చేలాగా మీరు పనిచేస్తున్నారు. మీరు ఇదే స్పిరిట్ లో కూడా ముందు పనిచేయాలి. మీ కన్సర్న్స్ ఏమున్నా కూడా మేమంతా ఉన్నాము. కాబట్టి మీరు ఏదున్నా కూడా ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఇదే స్పోర్టివ్ స్పిరిట్ లో ఇదే చక్కగా ఎంతూజియాజంతో మీరు పనిచేసి ఒకవైపున మన ముఖ్యమంత్రి గారు జగనన్న ప్రభుత్వానికి మంచి పేరు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నైబర్హుడ్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినటువంటి ప్రతి పేషెంట్ కి కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ ని ఈరోజు ప్రభుత్వం పట్ల ఒక మంచి ఆశీస్సులు ఇచ్చే విధంగా ఈరోజు ప్రజల నుంచి మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి keep up on all these good deeds and good works, and I appreciate the whole entire DGH team, and especially ఇక్కడ ప్రిన్సిపల్ గారు సూపరింటెండెంట్ గారు కలిసికట్టుగా పనిచేస్తే ఇక there are nothing else to comment అన్నమాట, nothing else to talk about it. కాబట్టి more responsibility on both of you. మీ ఇద్దరు కలిసిమెలిసి ఈ హాస్పిటల్ అభివృద్ధి కావచ్చు, నడిచే వైద్య సేవలు తీసుకుని మీరు ఇలాగే ముందుకు పెడుతూ ప్రజలకు మంచి సేవలు మీరు అందించాలని చెప్పేసి ఆ బాధ్యతను మీరు ఇంకా మంచిగా నిర్వర్తిస్తారని నేను భావిస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పిలువగానే వచ్చినటువంటి ముని గారికి అలాగే మేయర్ మనోహర్ నాయుడు గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వెలుగుబాటులో నడిపించడానికి మన మేడం గారు వచ్చారు. వెలుగుబాటు అంటే ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే వెలుగులు మన కళ్ళ నిన్న మన కుటుంబానికి కూడా వచ్చినట్టుగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి కుటుంబంలో కూడా వైద్యం అంటే భయపడే స్టేజ్లో భయం వద్దు, భరోసా కల్పిస్తున్న గవర్నమెంట్ అయితే మాత్రం ఇవాళ మన ముందే మనతోనే ఉంది, మనకి అండగా నిలబడింది, మనకు కూడా భరోసా ఇస్తుంది. మీరు ముందు కదలండి, మీరు వైద్యం చేయండి, మీకు ఏది కావాలంటే అది ఇస్తామని మాకు ఇక్కడ హెల్త్ పరీక్ష కూడా ఉచితంగా నేను 6 నెలల్లో చేయించగలిగాము సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఈవెన్ థైరాయిడ్ ఫంక్షన్లు కూడా మేము ఇక్కడ చేయించగలుగుతున్నాం అంటే నాకు వండర్ఫుల్గా అనిపిస్తుంది. వాళ్ళ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసులో ఉన్న మహిళలు కూడా థైరాయిడ్ అని అందరూ మా దగ్గరకు వచ్చినప్పుడు T3 T4 TSH పరీక్షకు 300 బయట పెట్టాలంటే వాళ్ళు చాలా కష్టపడే స్టేజ్లో ఇవాళ మనం అన్ని పరీక్షలు కూడా ఇక్కడ ఉచితంగా చేయించడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో